ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకుడు అడారి కిషోర్ చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది. వినూత్న పద్ధతిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో తొలిసారిగా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై 22 హామీలను ముద్రించి ప్రచారం చేస్తున్న అడారి కిషోర్ 2 ఏళ్లలో సగం హామీలను తీర్చకపోతే రాజీనామా చేస్తానంటూ చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది. తన నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్కు వివరించి రంగంలోకి దిగుతున్నారు కిషోర్ కుమార్. మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న వారికి హెల్త్ కార్డులు, టీచర్ల కోసం ప్రత్యేక కళ్యాణ మండపాలు, ఇలా పలు హామీల విషయంలో కట్టుబడి ఉంటానని అడారి కిషోర్ హామీలు ఇచ్చారు. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అడారి కిషోర్ పిలుపునిచ్చారు. మార్చి 22వ తారీఖున జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీటీఎఫ్ 1938, బీటీఏ, పాలిటెక్నిక్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ఐటీఐలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్, రెసిడెన్షియల్, ఆంధ్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్తో పాటుగా ఇంకా 10 సంఘాల మద్దతు ఇవ్వడం జరిగింది. మరి 22వ తారీఖున జరగబోయే ఎన్నికలలో బ్యాలెట్ నమూనాలో, బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరు రావడం జరిగింది. ఆ పేరుకి ఎదురుగా నెంబర్ 1 ప్రయారిటీ ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల యొక్క పోరాటాల్లో పూర్తి స్థాయి మద్దతు పలికి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక ఇచ్చి సార్ సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ విధానం తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కాంక్రీట్గా నేను పనిచేస్తా ఉన్నాను. రెండవది లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్గా అప్గ్రేడేషన్ 12,680 పోస్టులు ఏదైతే ప్రభుత్వం నవంబర్ 6, 2018 ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటికొచ్చి ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ ఎస్ఎల్టీఏ, పండిత పరిషత్, పీఈటీ వాళ్ళని మభ్యపెట్టి నేను ఇంకా చేస్తానని చెప్పిన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళకి చెప్పి కావాలని రాష్ట్ర నాయకత్వంపై మరి బలమైనటువంటి నిర్ణయం ఇచ్చి మాకే మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కానీ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా తెలివైన వారు, వాళ్ళందరి మద్దతు పూర్తిగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయ చరిత్రలో 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద నా స్వహస్తాలతో సంతకం పెట్టి 22 డిమాండ్స్ని పొందుపరిచిన తర్వాత మాత్రమే 15 సంఘాల మద్దతు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 22 డిమాండ్స్ ఎన్నికలు అయిన వెంటనే 50% డిమాండ్స్ కనుక నేను గెలిచిన 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన కూడా నా యొక్క నామినేషన్ రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ఏదైతే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించినటువంటి ఇష్యూ, మినిమం ఆఫ్ టైం స్కేల్ కాదు, మినిమం టైం స్కేల్ అలాంగ్ విత్ డిఏతో ఒక జాబ్ సెక్యూరిటీ కూడా ఖచ్చితమైన ప్రయత్నం నేను చేస్తానని చెప్పని తెలియజేస్తూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎన్జిఓ భవన్స్ ఎట్లాగైతే ఉన్నాయో టీచర్ భవన్లు నిర్మించి మన యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటుగా ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలను అందులో పెట్టుకోవడం కోసం కార్యాచరణ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో కాంట్రాక్ట్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరికి కూడా లోన్స్ వచ్చే పరిస్థితి బ్యాంక్స్లో లేవనుక ఖచ్చితంగా వారందరూ కూడా లోన్స్ ఇచ్చే ఫెసిలిటీ కోసం ఒక సొసైటీ కూడా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా హెల్త్ కార్డ్స్, వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐలతో పాటుగా అన్ని సమస్యలను కూడా పూర్తి స్థాయి ఒక సింగిల్ విండో డెస్క్ సిస్టమ్ పెట్టి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కార్యాలయాలు పెట్టి మీరు డిఓ ఆఫీస్కి వెళ్లకుండా మీ యొక్క సమస్యలు మా వద్దకు తీసుకుని వస్తే పని అయిపోయిన తర్వాత మీ చెంతకు పంపించి సార్ మీ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందని ఒక నూతన విధానాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గెలుపు దిశగా మా యొక్క ప్రయత్నం ఉంది. 100% గెలిచే వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ పూర్తి స్థాయిలో నాకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తిగా నాకు పూర్తి స్థాయి బాసట వాళ్ళు కల్పిస్తున్నారు కనుక వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి మించి నేను